తాను త్వరలో బీజేపీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్న తాను బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గత 7 ఏళ్లుగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరిగిలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు శరత్ కుమార్ రెడ్డి. పార్టీ ఆదేశించి ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేశానని స్పష్టం చేశారు. ఇకపై కూడా ట్రస్ట్ సేవలు కొనసాగుతాయని తెలిపారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోయి అధికారమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు శరత్ కుమార్ రెడ్డి. మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన కేఎస్ఆర్ ట్రస్ట్ వచ్చినా కూడా ఈసారి కాషాయాన్ని పరిగి కాన్స్టిట్యుయెన్సీ గా ఎగిరేయడం తథ్యము. ప్రహ్లాదన్న ఆశీర్వాదాలతో అది నాయకత్వాన ఎవరున్నా పర్వాలేదు ఈ రోజు ఎందుకంటే గతంలో కూడా ట్రస్ట్ కింద చాకెళ్ళి పరిగి కాన్స్టిట్యుయెన్సీల కాషాయం ఎగిరేయడమే నా ఏకైక లక్ష్యము. ఈసారి ఎవరొచ్చినా, ఎన్ని శక్తులు వచ్చినా, ఎన్ని బలాలు అడ్డొచ్చినా కూడా ఈసారి కాషాయాన్ని పరిగి కాన్స్టిట్యుయెన్సీలా ఎగిరేయడం తథ్యము. ప్రహ్లాదన్న ఆశీర్వాదాలతోని ఖచ్చితంగా ఈ పని త్వరలోనే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి చూపిస్తాను. బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ అంటే నాకు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే, పార్టీ ఆశీర్వదిస్తే నిలబడాలని ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే పార్టీ ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్. ఒకవేళ పార్టీ నన్ను ఆదేశించి నువ్వు నిలబడంటే నేను నిలబడనీకి సిద్ధంగా ఉన్నా. లేదు పార్టీ ఇంకొకరికైనా అవకాశం ఇచ్చి వాళ్ళు నిలబడ్డా వాళ్ళకు నేను ఎంతైతే కష్టపడుతున్నా వాళ్ళకు కూడా అంతే కష్టపడి పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తాం. చిన్న కరెక్షన్ అండి, నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లేను. నా తల్లి రాజేశ్వరమ్మ గారు ఉండే కాంగ్రెస్ పార్టీలో. నేను పుట్టినప్పటి నుంచి నాకు 3 సంవత్సరాల వయసు అప్పటి నుంచి 4 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను సంఘాన్ని నమ్ముకున్నాను. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను. నేను 4 సంవత్సరాల నుంచి నేను శాఖలకు మొదలుపెట్టి పోయినాను. ఇప్పటి వరకు నా జీవిత కాలంలో నేను ఏ పార్టీలో లేను. ఇదే ఫస్ట్ టైం నా బీజేపీలోకి రావడమే నా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ.